కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో ఎంపీ శశి థరూర్ భేటీ అయ్యారు. ఇటీవల శశి థరూర్ పార్టీ మారతారంటూ జోరుగా ప్రచారం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఉన్నత స్థాయి సమావేశాలకు హాజరు కాలేదు ఈ ఎంపీ. ఇక ఈ భేటీతో రూమర్స్ కు చెక్ పెట్టారు శశి థరూర్. కాంగ్రెస్ లో ఉంటూ గతంలో ప్రధానిపై శశి థరూర్ పొగడ్తలు గుప్పించారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పార్టీతో మరింత దూరం పెరిగింది శశి థరూర్కి. ఇక కేరళ ఎన్నికలపై సమావేశాలకు కూడా డుమ్మా కొట్టడము. ఇక రాహుల్ గాంధీ తన ప్రచారంలో కూడా శశి థరూర్ని ఒక ఎంపీ అయినటువంటి శశి థరూర్ని వెనకాల నుంచోబెట్టారు అనే దాని మీద కూడా ఆయన అసంతృప్తి వెలగక్కటం, ఎన్ని అంశాలతో కూడా శశి థరూర్ పార్టీ వీడతారు, పార్టీ మారుతారు అంటూ కూడా ప్రచారం జరిగింది. ఇప్పుడు మొత్తం కూడా ఈ భేటీతోనైతే ఈ ప్రచారానికి చెక్ పడినట్లే అనిపిస్తోంది. We had a discussion with my two party leaders, the LOP and the Congress president, and we had a very good, constructive, positive discussion. All is good and we are moving together on the same page. What more can I say? But इस तरह की खबरें नाराज चल रहे हैं, आपकी नाराजगी दूर हो गई? I can't, honestly, there's nothing more to say. I can't even hear the questions amongst others. Are you happy with the meeting, I sir? always campaigned for the party. Where have I not campaigned? So I will was there campaign. any discussion on chief ministerial candidate of the party or No, campaign committee that chief? was never the issue. I'm frankly not interested in being a candidate for anything at the moment. I'm already an MP. I have the trust of my voters from Thiruvananthapuram. I have to look after their interests in Parliament. That's my job. Sir, are you I'm not looking for any new job. ഞങ്ങൾ ഒരുമിച്ച് ഒരേ പേജിൽ മുന്നോട്ട് പോകുന്നു. അത്ര രാഹുൽ ഗാന്ധി അന്ന് ആക്ഷേപിക്കുകയോ അപമാനിക്കുകയോ ചെയ്തു എന്നുള്ളൊരു ഫീലിംഗ് താങ്കൾക്ക് ഉണ്ടായിരുന്നു? ഇതിനെക്കുറിച്ചൊന്നും നിങ്ങൾക്ക് ചിന്തിക്കാൻ ആവശ്യമില്ല. ഞങ്ങൾക്ക് ഇടയിൽ പറയാനുള്ളത് മൂന്നാളും കൂടി ഒറ്റയ്ക്ക് ഇരുന്നിട്ട് നല്ലോണം നന്നായി സംസാരിച്ചു. ఇని వేరే ഒന്നും പറയാം. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ని అడిగి తెలుసుకుందాం. వెంకట్, శశి థరూర్ పార్టీ మారనున్నారు అనే దానికి ఇక ఈ భేటీతో చెక్ పడినట్లేనా? గత కొంతకాలంగా కూడా శశి థరూర్ వ్యవహారం అనేది కాంగ్రెస్ పార్టీలో కొంత సంచలనంగా మారుతున్నటువంటి పరిస్థితి. రాజకీయంగా ఈ వ్యవహారం అనేది కాంగ్రెస్ పార్టీలో కొంత అంటే అసలు ఏం జరగబోతుంది ఏంటి, కేరళ రాజకీయాల్లో ప్రభావం, ఈ పరిస్థితి ఎటువంటి పరిస్థితి అంటే ఏ విధమైనటువంటి పరిణామాలకు దారితీస్తుందనే దానికి సంబంధించి అందరూ కూడా కొంత ఆసక్తిగా గమనిస్తున్నటువంటి వాతావరణం మనం చూస్తున్నాం. అయితే శశి థరూర్ మాత్రం తన కాంగ్రెస్ పార్టీ విజయుడిని, తనకి ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వంతో తాను మాట్లాడుకుంటాను అంటే బహిరంగ వేదికలపై తనకున్నటువంటి సమస్యల గురించి తాను మాట్లాడడం అంటూ కూడా ఆయన చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ వస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ కీలక నేతల సమావేశాల్లో కానీ ఎక్కడ కూడా అధినాయకత్వం, చివరికి మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు యూపీఏ మాజీ చైర్పర్సన్ సోనియా గాంధీ నిర్వహించినటువంటి ఆమె నివాసంలో నిర్వహించినటువంటి సమావేశంలో కూడా ఆయన పాల్గొనకపోవడం, అదేవిధంగా కేరళ ఎన్నికలకు సంబంధించి జరిగినటువంటి సమీక్ష సమావేశంలో కూడా ఆయన దూరంగా ఉండటం, ఇవన్నీ కూడా కొంత చర్చలకు దారితీసినటువంటి పరిస్థితి. అయితే తాను మాత్రం కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని ఆయన చెప్తూ వస్తున్నారు. కానీ అతను కేరళ ముఖ్యమంత్రి పదవికి బీజేపీ ఆయనకు ఆఫర్ చేసింది అనే ప్రచారం కూడా ఉంది. అంటే బీజేపీ ఎలాగైనా సరే దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. 2024లో అక్కడ ఎంపీ స్థానాన్ని కూడా సురేష్ గోపి స్థానంలో వాళ్ళు గెలవడం కూడా జరిగింది. కాబట్టి ఇంకా ఇప్పుడు శశి థరూర్ను కూడా తమ వైపుకు తిప్పుకుంటే అంటే 2009 నుంచి కూడా తిరువనంతపురం ఎంపీగా కూడా ఆయన కొనసాగుతూ వస్తున్నారు. రాజకీయంగా కూడా కేరళ విషయంలో ఆయన పూర్తి పట్టుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని ఒకవేళ ఆయన వస్తే మాత్రం దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీలో కొన్ని కీలక మార్పులు కూడా జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కర్ణాటకలో అదేవిధంగా తమిళనాడుకు సంబంధించి కూడా ఆయన కొంత తమకు కీలకంగా సహకరించే అవకాశం ఉంటుందని కూడా కాంగ్రెస్ పార్టీ బీజేపీ అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా పలువురితో ప్రశంసలు గుర్తించడం, ఇటువంటి పరిణామాలన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో తాజాగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో సమావేశం కావడం అనేది కొంత అంటే ఈ వివాదాలకు దాదాపుగా చెక్ పడినట్లే. ఆయన కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ దగ్గరగానే ఉండే అవకాశం ఉంది, దూరం జరిగే అవకాశం లేదు అనే క్లారిటీ కూడా కొంత వస్తుంది. అయితే గతంలో ఏదైతే రూమర్స్ వచ్చాయంటే కాంగ్రెస్ కూడా కొంత శశి థరూర్ని పక్కన పెట్టినట్లు ఏదైతే రాహుల్ గాంధీ తన ప్రచారంలో కూడా ఎంపీ అయినటువంటి శశి థరూర్ని వెనకాల నుంచోబెట్టారు. దీని మీద కూడా శశి థరూర్ అసంతృప్తి వెళ్ళగక్కారు. అయితే తనకు ప్రాధాన్యత తగ్గుతుంది అనే భావనలో శశి థరూర్ ముందు నుంచి కూడా ఉంటారు. అంటే కొంత ఆయనకు ఇంటెలిజెంట్ గా కూడా ఆయన కొంత పార్టీలో ఇది ఉంటుంది. అంటే కొంత నాలెడ్జ్ ఉన్నటువంటి నాయకుడిగా, కొంత బలమైన నాయకుడిగా, పరపతినటువంటి నాయకుడిగా కూడా ఆయన కొంత ఇమేజ్ ఉంటుంది. అదేవిధంగా అన్ని పార్టీలతో కూడా సఖ్యత ఉంటుంది అనే ప్రచారం కూడా జరుగుతూ ఉంటుంది. కొంత వివాదాస్పదమైనటువంటి నేతగా పేరున్నప్పటికీ కూడా శశి థరూర్ మాత్రం కొంత రాజకీయంగా బలమైన నాయకుడే. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ కొంత పక్కన పెట్టిందనే ప్రచారం చేసి, అదేవిధంగా కేరళకి సంబంధించి అక్కడ ఎల్డీఎఫ్ కూటమికి సంబంధించి కూడా ఆయన విషయంలో కొంత ఆర్డీఎఫ్ ఎల్డీఎఫ్ 2 కూటమిలు ఉంటాయి కదా, ఆ కూటమిలు ఎల్డీఎఫ్ కూటమికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కొంత
అంటే ఈయనకు ప్రాధాన్యత ఇవ్వకుండా అక్కడ ఉన్నటువంటి నాయకులకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంది. అదేవిధంగా తెలంగాణకి సంబంధించినటువంటి ఎన్నికల చర్చల్లో కూడా ఆయన దూరం పెట్టారు అనేది కూడా ఒక అసంతృప్తి అయితే లో ఉంది. అయితే వీటన్నిటికీ సంబంధించి రాహుల్ గాంధీ ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. మన టార్గెట్ 2029 పార్లమెంట్ ఎన్నికలు, మీలాంటి సీనియర్ నాయకులు ఈ విధంగా వ్యవహరించడం కరెక్ట్ కాదు అనే అభిప్రాయాన్ని కూడా కొంత కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం అయితే ఆయన వద్ద వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తుంది. రైట్, స్టే విత్ us వెంకట్. మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక శశి థరూర్, ఎంపీ శశి థరూర్ ఇప్పుడు భేటీ అవటంతో కూడా, రాహుల్ గాంధీతో భేటీ అవటంతో కూడా ఇప్పటిదాకా జరిగినటువంటి ప్రచారానికి ఒక బ్రేక్ పడినట్లుగా చూడాలి. ఎందుకంటే శశి థరూర్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు, పార్టీ మారబోతున్నారు, అతను బీజేపీకి సపోర్టుగా మాట్లాడటం కానీ ప్రధాని మోదీకి తానే స్వయంగా ఆహ్వానం పలకటము, వీటన్నిటితో కూడా శశి థరూర్ కొంత బీజేపీ వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. తనకి కాంగ్రెస్లో ప్రాధాన్యత తగ్గటము, ఇవన్నీ అంశాలను కూడా శశి థరూర్ బేరీజు వేసుకొని ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ కూడా ఇప్పటి వరకు కూడా ప్రచారం జరిగింది. ఇక ఇప్పుడు ఈ భేటీతో కూడా శశి థరూర్ తనకు ఒక క్లారిటీ ఇచ్చారు ముందుగానైతే. తాను ఐఎమ్ నాట్ ఈవెన్ డేర్ అంటూ కూడా తాను చెప్పడం జరిగింది. ఆ క్వశ్చన్ కూడా నేను అసలు వినలేను, ధైర్యం చేయలేను అన్నట్లుగా కూడా తాను మాట్లాడటం జరిగింది. సో దీంతోనైతే శశి థరూర్ ఇప్పుడు పార్టీతో సఖ్యతగానే ఉన్నట్లు, వాళ్ళ మధ్య ఉన్నటువంటి మరలా కూడా ఏ గ్యాప్ లేదు అని చెప్పే ప్రయత్నం చేశారు.